And now we come to the fourth wrong attitude, which is the attitude of taking revenge. ఇప్పుడు మనం నాలుగవ తప్పుడు వైఖరి గురించి మనం చూస్తాము. అదేంటంటే పగ తీర్చుకొనుట. Which is also very common, unfortunately, even among those who call themselves believers. ఇది ఎంతో సాధారణంగా ఉండే విషయం. దురదృష్టవశాత్తు అనేక మంది క్రైస్తవులు విశ్వాసులు కూడా దీన్ని కలిగి ఉంటారు. In the Old Testament, the law was an eye for an eye and a tooth for a tooth. పాత నిబంధనలో నియమం ఏంటంటే కంటికి కన్ను పంటికి పళ్ళు. Now this was a law that God gave in Exodus 21, Leviticus 24, and also in Deuteronomy 19. నిర్గమకాండం 21వ అధ్యాయము, లేవీకాండం 24వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయంలో దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఇది. And what he was saying was not that if somebody takes out your eye, you must take out his eye. అంటే ఆయన ఏం చెప్తున్నాడంటే ఎవరైనా మీ కన్ను తీసివేసినట్లయితే వేరే వాళ్ళ కన్ను తప్పకుండా మీరు తీసేయాలని చెప్పడం లేదు. What he was saying is, don't take out both his eyes. If he took out only one eye of yours, I mean, you can forgive him and let him go. ఆయన ఏం చెప్తున్నా అంటే మీకు ఒక కన్ను తీసివేస్తే అతని రెండు కళ్ళు మీరు తీసేయద్దు. ఒకవేళ మీరు అతన్ని క్షమించి విడిచిపెట్టినట్లయితే మంచిదే. And don't take any eye of his out. That would be the best way. నిజానికి మీరు ఒక కన్ను కూడా తీసివేయాల్సిన అవసరం లేదు, అది శ్రేష్టమైంది. So God was limiting the punishment by saying an eye for an eye and a tooth for a tooth. కాబట్టి ఇక్కడ దేవుడు ఒక హద్దును నియమిస్తూ ఉన్నాడు. అదేంటంటే ఒక కన్ను తీస్తే ఒక కన్ను, ఒక పన్ను తీస్తే ఒక పన్ను. But here now Jesus raises the standard higher and says, do not resist the one who is evil. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రమాణాలను ఇంకా హెచ్చించి నీకు ఎవరైనా చెడు చేస్తున్నట్లయితే నీవు పోరాటం చేయవద్దని చెప్తున్నారు. If somebody slaps you on the right cheek, turn the other. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. And if someone sues you to take your shirt, give him your coat as well. ఎవడైనాను నీ మీద వ్యాజ్యం వేసి నీ అంగీ తీసుకొనగోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. And if someone forces you to go 1 mile, go with him 2. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళుము. Like the Roman soldiers would sometimes force the Jewish people who were their slaves, as it were, carry my baggage, my military equipment for a mile. అప్పట్లో రోమా సైనికులు ఏం చేసేవాళ్ళు అంటే యూదుల్ని వాళ్ళ క్రింద ఏదో దాసులుగా ఉన్నట్లుగా చూసి నా లగేజ్ మోయండి, మా మిలిటరీ ఎక్విప్మెంట్ 1 మైలు మోయండి అని అడుగుతూ ఉండేవాళ్ళు. And the Jews were slaves, they had to do it. He said, go 2 miles, don't fight with him about it. యూదులు అక్కడ బానిసలుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే వాళ్ళతో 2 మైళ్ళు వెళ్ళమని చెప్తున్నారు. వాళ్ళని ఎదిరించవద్దు. And give to him who asks of you, verse 42, and don't turn away from him who wants to borrow from you. నిన్ను అడుగువానికి ఇమ్ము, నిన్ను అప్పు అడుగువారి వారి నుండి నీ ముఖము త్రిప్పుకొనవద్దు. Now we need to take these words in the spirit in which they are spoken. కాబట్టి ఈ మాటలను మనము ఏ ఉద్దేశంతో ప్రభు మాట్లాడారో ఆ ఉద్దేశంతోనే తీసుకోవాలి. We need to see what exactly did Jesus mean. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నిజానికి ఏమి చెప్పదలుచుకున్నారు? Was he telling us to be like doormats that people just walk over? ఏదో మనం డోర్ మ్యాట్ లాగా ఉండాలి, ఎవరైనా దాని మీద నడిచి వెళ్ళొచ్చు అన్నట్లుగా మనం ఉండాలని చెప్పారా? And we lie there and let people do whatever they like to us. మనం అక్కడ కింద పడిపోయినప్పుడు ఇతరులు మనతో ఏమి చేయాలనుకుంటే వాళ్ళు చేయొచ్చు అన్నట్లుగా మనం ఉండాలా? It cannot be. Like I've often said, whenever you don't understand a scripture properly, look at the example of Jesus Christ himself. అలా ఉండటానికి వీల్లేదు. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఎక్కడైనా మీకు ఏదైనా వచనము అర్థం కానట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరిని మనం చూడాలి. There is the word made flesh. వాక్యము శరీరధారి అయి వచ్చాడు. In the Old Testament they had scribes who examined the law to explain every jot and tittle in it. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ధర్మశాస్త్రంలోని ప్రతి వచనాన్ని కూడా శాస్త్రులు ఉండేవాళ్ళు, అందులో ప్రతి ఒక్క సున్నాని పొల్లుని వాళ్ళు చూస్తూ ఉండేవాళ్ళు దాన్ని వివరించడానికి. But in the New Testament we don't go analyzing verses as much as looking at Jesus. కానీ క్రొత్త నిబంధనలో అయితే మనము యేసుక్రీస్తు ప్రభువుని చూసేదానికి బదులుగా కేవలం ఆ వచనాలనే మనము తరచి చూడము. And there we have an example. What did Jesus mean by if someone slaps you on your right cheek, turn the other cheek? ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నారు. ఎవరైనా నిన్ను కుడి చెంప మీద కొట్టినట్లయితే నీ ఎడమ చెంప త్రిప్పు అని చెప్పారు. We read about Jesus himself when he was standing before the chief priests in the trial just before his crucifixion.
they slapped him. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడక మునుపు ప్రధాన యాజకుని ఎదుట ఆ కోర్టు తీర్పు జరుగుతున్నప్పుడు ఆయన్ని అక్కడ కొట్టారు. And he didn't turn the other cheek. అప్పుడు ఆయన ఇంకొక చెంప ఏమీ తిప్పలేదు. He said, if I've spoken what's right, why do you slap me? నేను సరైన మాటలు చెప్తే మీరు నన్ను ఎందుకు కొట్టారు అని ఆయన అడిగారు. And they didn't respond to that. They probably slapped him again. దానికి వాళ్ళు ఏమీ జవాబు చెప్పలేదు. బహుశా రెండోసారి వాళ్ళు కొట్టుండొచ్చు. And he didn't fight back. So he didn't, when they slapped him, he didn't say, okay, here's my other cheek, slap me on this side too. ఆయన అక్కడ ఎదిరించలేదు. మరియు మీరు ఒక చెంప మీద కొట్టారు కదా, ఇంకో చెంప మీద కొట్టండి అని కూడా ఆయన ఏమీ చూపించలేదు అలా. So we need to be careful to understand the spirit of what Christ is saying. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఉద్దేశంతో చెప్తున్నారో మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. Otherwise, we had to accuse Jesus himself of not practicing what he preached. లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభునే మనం నిందించవచ్చు, ఆయన ఏదైతే బోధించారో అది చేయట్లేదని. The principle here is, I don't desire revenge. ఇక్కడ నియమం ఏంటంటే నేను పగ తీర్చుకోవాలని నాకు లేదు. I'm not seeking to get back at you for what you did to me. నీవు నాకు ఏదైతే చేసావో మరలా అది నీకు తిరిగి చెల్లించాలని నాకేమీ లేదు. If you call me a devil, I'm not going to call you a devil. మీరు నన్ను అపవాది అని పిలిస్తే మిమ్మల్ని కూడా నేను అపవాది అని ఏం పిలవను. If you slap me, I'm not going to slap you. మీరు నన్ను చెంప మీద కొడితే నేను తిరిగి మరలా మిమ్మల్ని ఏమి చెంప మీద కొట్టను. I'd rather just sit back and trust God to protect me from your taking too much advantage of my non-resistance. నేను కేవలం మౌనంగా ఉండి నేను ఎదిరించట్లేదు కాబట్టి నీవెంతో అలసుగా తీసుకుంటున్నావు కాబట్టి ఆ విషయంలో నేను దేవుని యందు మాత్రమే నమ్మకించుతాను. So if you sue me, what does he mean when he says if somebody sues you in court? ఒకవేళ నీ మీద ఎవరైనా వ్యాజ్యం వేస్తే అని ప్రభు చెప్తున్నారు. Takes your shirt, give me a coat also. నీ అంగీ తీసుకొని కోరితే వానికి నీ పై వస్త్రం కూడా ఇచ్చివేయము. For example, if somebody unrighteously tells a lie, ఉదాహరణకు ఒక వ్యక్తి ఎంతో అవినీతితో నింపబడి ఉండి ఒక అబద్ధం చెప్పినట్లయితే and sues you for your own property, నీ సొంత ఆస్తి కోసం అతడు వ్యాజ్యం వేస్తే saying it is his property and gets some false documents in court, ఏదో తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టులో ఒక కేసు వేసినట్లయితే ఆ ఆస్తి నాదే అని and wants to take away your house from you, what are you supposed to do? నీ దగ్గర నుంచి నీ ఇల్లు తీసేసుకోవాలనుకున్నాడు, అప్పుడు నువ్వేం చేయాలి? Are you supposed to say, okay, take my house and I've got another house, you can take that as well? సరే నా ఇల్లు తీసుకో, ఇంకొక ఇల్లు కూడా నాకుంది, అది కూడా తీసుకో అని చెప్పాలా? Is that the meaning? అదేనా దీని అర్థం? That's not at all what Jesus meant. It's a spirit. యేసు ప్రభు చెప్పిన దానికి అర్థం అది కాదు, దాని ఉద్దేశాన్ని మనం చూడాలి. If somebody forces you to go 1 mile, go with him 2 miles. In other words, if someone forces you to do something, do more. You got to understand the spirit of it. ఎవరైనా 1 మైలు రమ్మని నిన్ను బలవంతం చేసినట్లయితే నువ్వు 2 మైళ్ళు వెళ్ళు. ఇంకో మాటలో చెప్పాలంటే ఎవరైనా నిన్ను ఏదైనా పని చేయమని బలవంతం చేస్తే ఇంకా ఎక్కువ పని చేయాలా, దాని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. And from anyone who wants to borrow from you, don't turn away. ఎవరైనా నిన్ను అప్పు అడిగినట్లయితే నీ ముఖము త్రిప్పేసుకోవద్దు. Is he saying that every single person who wants to borrow from you, give him money? ఇంకా నీ దగ్గరికి వచ్చి ఎవరు అప్పు అడిగినా అందరికీ డబ్బులు ఇవ్వమనా దాని అర్థం? Once you get a reputation as one who keeps on giving to anyone who wants to borrow, ఈ వ్యక్తిని ఎవరు అప్పు అడిగినా కానీ అందరికీ ఇస్తాడు అనే పేరు నీకు వచ్చినట్లయితే you'll get bankrupt in no time at all, certainly in India. భారతదేశంలో వెంటనే నువ్వు దివాలా తీస్తావు. So if you don't understand the spirit of these words and you take it literally, ఈ మాటల యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోకుండా ఆ మాటల్ని ఉన్నవి ఉన్నట్లుగా మనం తీసుకున్నట్లయితే you're going to get into a lot of trouble. నీవు అనేక సమస్యల్లో చిక్కుకుంటావు. I mean, the same thing applies to words that he spoke earlier. If your right eye makes you to stumble, tear it out. ఆయన ఇంతకు ముందు చెప్పిన మాటలకు కూడా ఇది అన్వయించబడుతుంది. ఒకవేళ నీ కుడి కన్ను అభ్యంతరపరిచినట్లయితే దాన్ని నీ వద్ద నుండి పెరికివేయము. Imagine if you actually tore out your right eye because one day you lusted after a woman. మీరు ఈ విధంగా ఊహించుకోండి, ఒకరోజు ఒక స్త్రీని మీరు మోహపు చూపుతో చూసిన కారణాన్ని బట్టి మీ కుడి కన్నుని పెరికివేసుకున్నట్లయితే And the next day you lust with your left eye, you'll have to tear that out. Is that what he meant? తర్వాత రోజు నువ్వు ఎడమ కన్నుతో మోహిస్తావు, అప్పుడు ఆ కన్ను కూడా నువ్వు పెరికివేసుకోవాలి. అదే నా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల్లోని ఉద్దేశం. Because you can still lust in your mind after both your eyes are gone. నీ 2 కళ్ళు పోయిన తర్వాత కూడా నీ మనసులో కూడా నువ్వు మోహించొచ్చు. You think blind men don't lust? You can be totally blind and still lust. మీరు అనుకుంటున్నారా సంపూర్ణంగా ఒక గ్రుడ్డివాడు మోహించలేడని? మీరు సంపూర్ణంగా గ్రుడ్డితనం కలిగి కూడా మోహించవచ్చు. In your mind without both eyes. నీ 2 కళ్ళు లేకుండా నీ మనసులో కూడా ఆ విధంగా చేయొచ్చు. So
We need to understand the spirit of these words. ఈ మాటల్లోని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. He was talking about a radical attitude towards lusting when he said, be as a blind man. మోహించే విషయంలో ఎంతో తీవ్రమైన వైఖరిని మనం కలిగి ఉండాలని ఆయన చెప్తూ ఉన్నారు. ఆ విషయంలో నువ్వు గ్రుడ్డివాడిగా ఉండు అని ఆయన చెప్తున్నారు. Be as a one with an amputated hand. ఒక చెయ్యి లేని వాడిగా ఉండు అని ఆయన చెప్తున్నారు. So that's the spirit in which we need to understand this as well. అదే ఆత్మతో అదే ఉద్దేశంతో వీటిని కూడా మనం అర్థం చేసుకోవాలి. That I don't seek to take revenge. I'm willing to be taken advantage of. నేను పగ తీర్చుకోను, అయితే ఇతరులు నన్ను అలుసుగా తీసుకుంటున్నప్పుడు నేను అనుమతిస్తాను. I'm willing to die to myself. నా స్వయానికి నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను.